గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు వెనుదిరగాల్సి రాగా, మరికొన్ని చోట్ల ఓఎంఆర్ బార్కోడ్ నెంబర్తో బుక్లెట్ నెంబర్ సరిపోక అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పెద్ద నోట్ల రద్దు కూడా గ్రూప్ 2 పై బానే పడింది. కొన్ని కేంద్రాల్లో హాజరు శాతం తగ్గింది. అన్ని కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను విధించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు మాత్రం నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. కొమరం భీం జిల్లాలో 5 కేంద్రాల్లో 1200 మంది పరీక్ష రాయాల్సి ఉండగా కేవలం 119 మంది మాత్రమే హాజరయ్యారు. దూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులను కొమరం భీం జిల్లాకు కేటాయించడంతో చాలా మంది రాలేకపోయారు. పెద్ద నోట్ల రద్దు కూడా అభ్యర్థుల హాజరు శాతంపై ప్రభావం చూపించింది. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వాహకులు చేసిన తప్పిదం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. మాంటెస్సోరీ పాఠశాలలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ప్రశ్నపత్రం బుక్లెట్ నెంబర్, ఓఎంఆర్ బార్ కోడ్ నెంబర్ వేరువేరుగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళనకి దిగారు. అయితే ఇలాంటి తప్పిదం ఇతర సెంటర్లలో కూడా జరిగిందని, దీన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. బయోమెట్రిక్ వలన ఏం జరిగిందంటే వాళ్ళు ఒక కోడ్ ఇచ్చారు. మాకు ఇచ్చినటువంటి కోడ్ ప్రకారం సిడి ఏబిసిడి అలాగే వెళ్ళిపోవాలి. అదొకటే కోడ్ మేము చూసుకున్నాం, అందుకని అట్లా అయింది. తర్వాత బయోమెట్రిక్ మాత్రం లేదు. ఈ యొక్క ఇన్సిడెంట్ మాత్రం ఎంటైర్ స్టేట్లో మొత్తం మీద జరిగినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ మెసేజ్ అందరికీ డిఆర్ఓ వాళ్ళందరూ కూడా మాకు మీటం జరిగింది. సూర్యాపేటలో పరీక్ష కేంద్రం అడ్రస్ దొరక్క ఆలస్యంగా వచ్చిన లింగస్వామి అనే అభ్యర్థి వెనుతిరగాల్సి వచ్చింది. పరీక్ష రాయడానికి అధికారులు నిరాకరించడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. పలు కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు పరీక్ష రాయడానికి అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదనకి లోనయ్యారు. ఇప్పుడు మీకు ఎంత బాగున్నా బాగులేకపోయినా ప్రిన్సిపల్ గారు వద్దన్నారు, మిమ్మల్ని పంపించడానికి మాకు అధికారం లేదు. మల్కాజ్గిరి నేరేడుమెట్లోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు పరుగులు తీయడం కనిపించింది. తప్పుగా అడ్రస్ ముద్రించడంతో చివరి నిమిషంలో నాలిక కరుచుకున్న అధికారులు 45 నిమిషాల పాటు లేటుగా వచ్చిన వారిని కూడా అనుమతించారు. గ్రూప్ 2 పరీక్షలు రాసే విద్యార్థుల కోసం కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న హోటల్ యజమానులు తగ్గింపు రేట్లకు భోజన వసతి కల్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టంగా భద్రత కల్పించారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్షలు సజావుగా నిర్వహించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్న చితక ఫిర్యాదులుంటే వాటిని పరిష్కరిస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని చెప్పారు.